న్యూస్ రిప్రజెంటేటర్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్గా ఎనలేని క్రేజ్ని సొంతం చేసుకుంది అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా తనదైన హోస్టింగ్తో అలాగే తన గ్లామరస్తో మంచి క్రేజ్ను సొంతం చేసుకుంది అనసూయ. యాంకరింగ్కి మొదటిసారిగా గ్లామర్ని యాడ్ చేసింది అనసూయనే. జబర్దస్త్ షో ఆమెకి కెరియర్లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆ షో తర్వాతే ఆమెకి ఎన్నో మూవీస్లో ఆఫర్స్ వచ్చాయి. మొదట సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది అనసూయ. ప్రస్తుతం మూవీస్లో ఫుల్ బిజీగా ఉన్న అనసూయ కాస్త టైం దొరికినా చాలు తన ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. అనసూయ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ కపుల్ కి 2 పిల్లలు ఉన్నారు. అయితే ఈ రోజు అనసూయ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది. రీసెంట్ గానే కొత్తింటిని కొనుక్కున్న అనసూయ ఆ ఇంటికి గృహప్రవేశ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించింది. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అనసూయ. ఈ నెల 3న మేము కొత్తింట్లో కొన్ని హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, రుద్రాభిషేకం జరుపుకున్నాం. ఇలా చాలా కార్యక్రమాలు ఉండడం వల్ల మొదట హోమాన్ని స్టార్ట్ చేశాం. అయితే హోమాన్ని స్టార్ట్ చేసే ముందు ఇంటికి సంజీవని అనే పేరు పెట్టామని మా గురువు గారికి చెప్పాం. అయితే గురువు గారు శ్రీరామ సంజీవని అని పేరు పెట్టమన్నారు. దాంతో హోమాన్ని స్టార్ట్ చేసిన 20 నిమిషాలకే గురువు గారు మాతో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. ఆయన ఫోన్ చూపిస్తూ అనసూయ ఆంజనేయుడు వచ్చాడు అని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మా నాన్నగారు ఆంజనేయునికి పరమ భక్తులం. నా పెద్ద కొడుక్కి అదే పేరు పెట్టాం. ఈ రోజు మేము భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించగా ఈ విధంగా ఈ రోజు ఈ హోమంలో మా ఇంటి పేరుని, మా ఇంట్లోని మమ్మల్ని ఆశీర్వదించడానికే ఆ హనుమాన్జీ వచ్చారు అంటూ ఎమోషనల్ అయింది అనసూయ.